హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో లిస్ట్‌కి సంబంధించిన కొన్ని మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ అపెండ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. మనకి అపెండ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌కి మీరు ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను లిస్ట్ 1 అని చెప్పి ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను 6 ఎలిమెంట్స్ ఆల్రెడీ తీసుకున్నాను. నేనిప్పుడు 7 అనే నంబర్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. 7 అనే నంబర్‌ని మనం యాడ్ చేయాలనుకుంటే బై యూజింగ్ అపెండ్ మెథడ్. ఓకే. అపెండ్ అని చెప్పి మీరిక్కడ 7 అని చెప్పి యాడ్ చేసి ప్రింట్ లిస్ట్ 1. ఓకే. ప్రింట్ లిస్ట్ 1. మీరు ఈ విధంగా రన్ చేస్తే ఏమవుతుంది అంటే డీబగ్ అయింది. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది అంటే, మనకి 7 అనే ఎలిమెంట్ లాస్ట్‌లో యాడ్ అవుతుంది. ఓకే. నేను 6 అనే 1-6 ఎలిమెంట్స్ డిఫాల్ట్‌గా తీసుకున్నాను. ఇక్కడ అపెండ్ మెథడ్ ఇచ్చి అందులో లాస్ట్ 7 అని చెప్పి యాడ్ చేశాను. ఓకే. చూడండి మనకి బేసిక్‌గా లిస్ట్ 1లో 7 అని చెప్పి అది యాడ్ అయిపోయింది. ఓకే. మనం అపెండ్ మెథడ్‌ని ఈ విధంగా వాడతాం. ఓకే. అలాగే మనకి క్లియర్ అంటే ఏంటి? క్లియర్ అంటే ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఒక లిస్ట్‌లో అన్ని ఎలిమెంట్స్‌ని తీసేయడాన్ని మనం క్లియర్ మెథడ్ యూజ్ చేస్తాము. ఎలా అంటే ఇలాగా. ఓకే. బై యూజింగ్ ఈ విధంగా క్లియర్ మెథడ్ గనుక వాడితే ఆల్రెడీ ఉన్న లిస్ట్‌లో ఉన్న ఎవ్రి ఎలిమెంట్ ఆటోమేటిక్‌గా అదే క్లియర్ అయిపోతుంది. అంటే మనకి లిస్ట్ డిలీట్ అవ్వదు. లిస్ట్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. మనకి ఆ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేవి మొత్తం క్లియర్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్‌గా మొత్తం డిలీట్ అయిపోతుంది. మనకి లిస్ట్ మాత్రం యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. దీనికి మనం క్లియర్ మెథడ్ అనేది వాడతాం. ఓకే. నెక్స్ట్ కాపీ. నెక్స్ట్ కాపీ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఉన్న లిస్ట్‌ని క్లోన్ చేయడం అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను లిస్ట్ 1 అని చెప్పి ఆల్రెడీ మనకొక లిస్ట్ ఉంది. ఓకేనా. లిస్ట్ 1 నుంచి నేను ఒక లిస్ట్ 2ని తయారు చేయాలి. ఇప్పుడు లిస్ట్ 2 తీసుకొని లిస్ట్ 1 డాట్ ఓకే. లిస్ట్ 1 డాట్ కాపీ అని చెప్పి మనం ఇస్తే, అది ఆటోమేటిక్‌గా లిస్ట్ 1 అనేది క్లోన్ అవుతుంది. ఓకేనా. లిస్ట్ 1 అనేది లిస్ట్ 2గా మనకి దాని నుంచి ఒక ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేదొస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకొక లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్ 2 అనేది లిస్ట్ 1 నుంచి కాపీ అయిందనమాట. ఓకే. లిస్ట్ 2 అనేది లిస్ట్ 1 నుంచి కాపీ అయింది. ఈ విధంగా. ఓకే. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ కౌంట్ అంటే ఏంటి? మనకి కౌంట్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనకి లిస్ట్‌లో ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. నేను ఆల్రెడీ ఇప్పుడు 1 అనేది 1 టైమ్ ఉంది. 2 అనేది 1 టైమ్ ఉంది. 3 అనేది 1 టైమ్ ఉంది. ఈ విధంగా మనకి లిస్ట్ లోపల నంబర్స్ ఉన్నాయి. నేనిప్పుడు 2 అనేది 2 టైమ్స్ ఇస్తాను. లేదా 2 అనేది 3 టైమ్స్ ఇస్తాను. ఓకే. లేదా 3 అనేది 4 టైమ్స్ ఇస్తాను. ఓకే. ఈ విధంగా ఏదైనా ఒక ఎలిమెంట్‌ని మనం ఎన్ని టైమ్స్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఇలా ఒక ఎలిమెంట్ మనకి లిస్ట్ లోపల ఎన్ని టైమ్స్ ఉంది అనేది కౌంట్ చేసేదే మనకి కౌంట్ మెథడ్. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ఓకే. నేనిక్కడ కౌంట్ అని చెప్పి కౌంట్ ఇస్తున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ ఆహ్, కౌంట్ ఎలిమెంట్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా. కౌంట్ ఎలిమెంట్ అని ఇచ్చి కౌంట్ అనే మెథడ్‌ని అప్లై చేశాను. కౌంట్ అనే మెథడ్ లోపల లిస్ట్ 1 డాట్ ఆహ్, ఆహ్, మనకి లిస్ట్ 1 డాట్ ఓకే. లిస్ట్ 1 డాట్ కౌంట్ అని చెప్పి అప్లై చేస్తే, ఇప్పుడు ఈ కౌంట్ లోపల మీరు ఏ ఎలిమెంట్ అయితే ఎంటర్ చేస్తారో, ఆ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ఇది మనకు కౌంట్ చేస్తుంది. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనిక్కడ కౌంట్ ఎలిమెంట్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ 1 అని ఎంటర్ చేస్తే, మనకి లిస్ట్ లోపల 1 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమే ఉంది. కాబట్టి మనకిక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సపోజ్ నేను ఈ కౌంట్ లోపల 2 అనేది అప్లై చేశాననుకోండి. మనకి 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే. అంటే ఆ ఒక లిస్ట్‌లో ఒక ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ అయితే ఉందో, మనకి అన్ని టైమ్స్ ఓకే. అది అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. 3 అనేది 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఒక ఎలిమెంట్‌ని కౌంట్ చేయడానికి మనం కౌంట్ మెథడ్ అనేది వాడతాం. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెండ్. మనకి ఎక్స్టెండ్ అంటే ఏంటి అంటే, నేనిక్కడ మల్టిపుల్ అటెంప్ట్స్ తీసేస్తున్నాను. మనకి ఎక్స్టెండ్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఓకేనా. ఒక లిస్ట్‌కి మనం వేరే లిస్ట్‌ని యాడ్ చేయాలి. ఓకేనా. ఒక లిస్ట్‌కి మనం వేరే లిస్ట్‌ని యాడ్ చేయాలి. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం. నేనిప్పుడు 1, 2, 3, 4 అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి మనకు ఒక లిస్ట్ ఉంది. నేనిప్పుడు లిస్ట్ 2 అని చెప్పి ఇంకొక తీసుకుంటున్నాను. 7, 8, 9 అండ్ 10 అని చెప్పి నేను ఇంకొక లిస్ట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి అంటే,
ఈ లిస్ట్ 2 ఆఫ్ ఎలిమెంట్స్ ని లిస్ట్ 1 కి యాడ్ చేయాలి. ఓకే, లిస్ట్ 2 ఆఫ్ ఎలిమెంట్స్ ని లిస్ట్ 1 కి యాడ్ చేయాలి. దానికి ఏం చేయాలంటే list1 డాట్ ఓకే, list1 డాట్ అని మనం ఇచ్చి ఇన్సైడ్ మనకి లిస్ట్ 2 అనేది మెన్షన్ చేస్తే మనకి ప్రింట్ list1. ఓకే, ప్రింట్ list1 మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్రెడీ లిస్ట్ 2 ఎలిమెంట్స్ అనేవి మనకి లిస్ట్ 1 కి యాడ్ అవుతాయి. ఓకే, ఇలాగా. ఓకే, మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రింట్. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం రాంగ్ ఇచ్చాం. PRINT. ఓకే, PRINT. ఒకసారి చూద్దాం. సో మనకి ఆల్రెడీ లిస్ట్ 1 అనేవి 1 to 6 ఉన్నాయి, లిస్ట్ 2 అనేది 7 to 10 ఉన్నాయి. టోటల్ కలిపి మనకి ఒక సింగిల్ లిస్ట్ గా ఫామ్ అవుతుంది. ఓకే, మనం అంటే ఆల్రెడీ టూ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని 1 లిస్ట్ గా ఫామ్ చేయడానికి మనం ఎక్స్టెండ్ అనే మెథడ్ ని వాడతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇండెక్స్ మెథడ్. మనం ఇండెక్స్ మెథడ్ ఎందుకు వాడతాం? ఇండెక్స్ మెథడ్ ఎందుకు వాడతాము అంటే మనం ఆల్రెడీ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇండెక్స్ మెథడ్ అనేది వాడతాం. ఓకే, అదే ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చాను కాబట్టి మనం ఇండెక్స్ కూడా నెంబర్స్ లోనే ఉంటుంది కాబట్టి అది ఒకసారి ప్రింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇస్తున్నాను. యాపిల్, బనానా అని చెప్పి 3 ఎలిమెంట్స్ ఇస్తున్నాను, స్ట్రింగ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను వీటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. వీటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి list1.index. ఓకే, list1.index అని చెప్పి మెన్షన్ చేసి ఓకే, list1.index అని చెప్పి మెన్షన్ చేసి మీరు దీని లోపల వాల్యూ కనుక ఇచ్చారనుకోండి. ఓకేనా, దీని లోపల వాల్యూ కనుక ఇస్తే ఈ యాపిల్ అనే వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఈ యాపిల్ యొక్క ఇండెక్స్ నెంబర్ 0 కాబట్టి 0 అనేది ప్రింట్ అయింది. నేను ఇప్పుడు చెర్రీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, చెర్రీ అని ఇస్తే ఏమవుతుంది అంటే చెర్రీ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత అయితే అది ప్రింట్ అవుతుంది. మనకి ఈ విధంగా ఇండెక్స్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్సర్ట్ అంటే ఏంటి? మనకి ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే సపోజ్ నేను ఆల్రెడీ మనకి త్రీ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, 3 వాల్యూస్ ఉన్నాయి. మీరు పర్టికులర్ గా ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ ని ఎంటర్ చేసి ఓకే, ఎగ్జాంపుల్ కి list1.index. ఓకే, list1.insert. ఓకే, list1.insert అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఇప్పుడు సపోజ్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 వాల్యూస్ ఉన్నాయి, యాపిల్, బనానా, చెర్రీ అని ఉన్నాయి. మీరు ఏదైనా సరే ఇంకొక ఫ్రూట్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు, ఏ పొజిషన్ లో యాడ్ చేయాలనుకుంటున్నారు? సపోజ్ మీరు యాపిల్ తర్వాత యాడ్ చేయాలి అనుకుంటే యాపిల్ యొక్క ఇండెక్స్ నెంబర్ వచ్చి 0. ఓకే, యాపిల్ తర్వాత ఇండెక్స్ నెంబర్ వచ్చి 1 అవుతుంది. ఓకేనా, యాపిల్ యొక్క ఇండెక్స్ నెంబర్ వచ్చి 1 అవుతుంది. ఇప్పుడు 1 తర్వాత మీరు ఆరెంజ్ అని చెప్పి మెన్షన్ చేశారనుకోండి. ఓకే, ఆరెంజ్ అని చెప్పి మీరు మెన్షన్ చేశారనుకోండి, ఇప్పుడు మనకి లిస్ట్ లో ఏమవుతుంది అంటే ఆరెంజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే 4 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ విధంగా యాపిల్, ఆరెంజ్, బనానా, చెర్రీ అని చెప్పి ఏదైనా మీరు వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇన్సర్ట్ మెథడ్ ని వాడతాం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా పాప్ అంటే ఏంటి? మనకి బేసికల్ గా పాప్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి list.pop అని చెప్పి నేను మెన్షన్ చేశాను. మీరు list.pop అని చెప్పి మెన్షన్ చేస్తే ఈ పాప్ లోపల మీరు ఏ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఉంటే లేదా ఫ్రీగా వదిలేస్తే అంటే list.pop అని చెప్పి మీరు మెన్షన్ చేస్తే ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. మనకి లాస్ట్ వాల్యూ చెర్రీ కాబట్టి చెర్రీ అనేది రిమూవ్ చేసింది. ఓకే, నాకు అట్లా కాకుండా బనానా అనేది రిమూవ్ అవ్వాలనుకోండి. బనానా యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత? 1. ఓకే, ఇప్పుడు బనానా రిమూవ్ అయ్యి యాపిల్ అండ్ చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్ వాల్యూ డిలీట్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ ని మీరు పాప్ లోపల ఇస్తే ఆ పర్టికులర్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ పాపం ని ఇస్తే లాస్ట్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ అంటే ఏంటి? ఇప్పుడు list.remove అని మీరు మెన్షన్ చేస్తే list.remove. ఇప్పుడు ఈ రిమూవ్ లోపల మీరు ఏ వాల్యూ అయితే రిమూవ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేయండి. నేను చెర్రీ రిమూవ్ అవ్వాలనుకుంటున్నాను. చెర్రీ రిమూవ్ అవ్వాలనుకుంటే చెర్రీ ఒకటి రిమూవ్ అవుతుంది. నాకు అట్లా కాదు, యాపిల్ రిమూవ్ అవ్వాలి. యాపిల్ అనేది మెన్షన్ చేయండి, యాపిల్ అనేది రిమూవ్ అవుతుంది. మీకు ఏదైతే వాల్యూ రిమూవ్ అవ్వాలనుకుంటున్నారో రిమూవ్ మెథడ్ ఇచ్చి రిమూవ్ లోపల ఆ వాల్యూని కనుక మీరు పాస్ చేస్తే ఆ పర్టికులర్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
మనకి రివర్స్ దేనికంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది మనకి రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఓకేనా? మనకి ఇప్పుడు సపోజ్ యాపిల్, బనానా, చెర్రీ అనేది మనకు ఒక ఆర్డర్. ఓకే. ఈ ఆర్డర్ అనేది మనకి రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఎలాగో చూద్దాం. రివర్స్ అంటే ఇప్పుడు మనకి చెర్రీ, బనానా, యాపిల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందా లేదా? చెర్రీ, యాపిల్, బనానా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూ అనేది రెగ్యులర్ ఆర్డర్ కాకుండా రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతుంది బై యూజింగ్ రివర్స్ మెథడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సార్ట్. మనకి సార్ట్ అంటే ఇప్పుడు మీకు సార్ట్ వాల్యూ ఈజీగా అర్థం కావాలి అంటే ఇక్కడ మీరు ఏదైనా నంబర్స్ తీసుకోండి. ఓకేనా? సార్ట్ అంటే మీనింగ్ ఏందంటే ఒక డిఫాల్ట్‌గా అది అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతుంది. నేను 4, 6, 1, ఈ విధంగా 4 వాల్యూస్ తీసుకున్నాను. ఈ 4 వాల్యూస్ నాకు అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అవ్వాలి. ఓకే. అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అవ్వాలి అంటే సార్ట్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఇప్పుడు సార్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తే మీకేం ప్రింట్ అవుతుంది? 1, 2, 4, 6 అనేది ప్రింట్ అయిందా లేదా? అసెండింగ్ ఆర్డర్. ఓకే. అలా కాకుండా మరి ఈ సార్ట్ లోపల రివర్సన్స్ రివర్స్ అని ఇచ్చి ట్రూ వాల్యూ ఇస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. మనకి డిసెండింగ్ ఆర్డర్ ఏంటి? 6, 4, 2, 1. మీకు డిసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే రివర్స్ ట్రూ ఇవ్వండి. ఓకేనా? అదే అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఏమి ఇవ్వకుండా ఫ్రీగా వదిలేయండి. అది డిఫాల్ట్ గానే అసెండింగ్ ఆర్డర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇవి మనకి లిస్ట్ మెథడ్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పటి వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది లిస్ట్ మెథడ్. ఓకే. అపెండ్ అనేది ఒక వాల్యూని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. క్లియర్ అనేది లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాపీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ నుండి ఒక కొత్త లిస్ట్‌ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా కౌంట్ అంటే ఒక లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందనేది చూడడానికి యూజ్ అవుతుంది. ఎక్స్టెండ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌ని మీకు కొత్త లిస్ట్‌కి యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇండెక్స్ అనేది ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నంబర్‌ని కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇండెక్స్ నంబర్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇన్సర్ట్ అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇండెక్స్‌లో మీరు ఒక కొత్త వాల్యూని ఇవ్వాలి అనుకుంటే ఇండెక్స్ నంబర్, న్యూ వాల్యూ అనేది ఇస్తే ఎగ్జిస్టింగ్ లిస్ట్‌కి న్యూ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. పాప్ అంటే ఏంటి అంటే పాప్ ఇచ్చి వదిలేస్తే లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. పాప్ లోపల ఏదైనా ఇండెక్స్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. రిమూవ్ అంటే ఏంటి అంటే రిమూవ్ లోపల ఏదైనా మీరు పర్టిక్యులర్ వాల్యూ ఇస్తే ఆ పర్టిక్యులర్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. రివర్స్ అంటే ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ లిస్ట్‌కి ఆల్రెడీ ఉన్న లిస్ట్‌ని మనకి రివర్స్‌లో ప్రింట్ చేస్తుంది. సార్ట్ అంటే ఏంటి అంటే మనకు ఉన్న లిస్ట్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేస్తుంది. ఓకే. నేను మీకు సార్ట్‌కి సంబంధించి నంబర్స్‌ని రిఫరెన్స్‌గా చూపించాను. అదే మీరు ఆల్ఫాబెట్స్ గనుక ఇస్తే ఆల్ఫాబెట్స్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతాయి. ఈ విధంగా మనం లిస్ట్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీరు ఒక్కొక్క మెథడ్ కనుక తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే. మీకు గనక అర్థమైతే ఈ మొత్తాన్ని ఒకసారి తీసుకొని మీరు 1 బై 1 మెథడ్ తీసుకొని ఒక్కొక్క మెథడ్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా వస్తుంది. ఓకే. థాంక్ యూ.